పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనలతో సభ అట్టుడికింది. ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. క్వశ్చన్ అవర్ రద్దు చేయాలని కోరుతూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ మర్యాద పాటించాలని స్పీకర్ సూచించినా వినకుండా పోడియం వైపు దూసుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయా లేదంటే వాయిదాలు పడుతూనే ఉంటాయా? వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా లోక్సభలో మరోసారి విపక్ష ఎంపీలు, ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్ష ఎంపీలు వెల్లోకి తీసుకువచ్చారు. క్వశ్చన్ అవర్ ను రద్దు చేయాలంటూ స్పీకర్ వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ స్పీకర్ కోరినప్పటికీ విపక్ష ఎంపీలు ఆందోళన నుంచి వెనక్కి తగ్గకపోవడంతో మరోసారి స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు. ముఖ్యంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో విపక్ష ఎంపీలు, ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్ష ఎంపీలు కేంద్రం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడితో పాటు ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా బీహార్ లో చేపడుతున్నటువంటి ఓటరు సవరణ చట్టం, వీటన్నిటి అంశాలపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలంటూ విపక్షాలు ఒక డిమాండ్ ను పెట్టాయి. దీన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనిపై స్పందిస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ నిబంధనల మేరకు చర్చ చేపడతాము, సమాధానం చేస్తామంటూ చెప్పారు. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి విపక్షాలు ఈ అంశాలపై చర్చ చేపట్టాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ను స్తంభింపజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు వెల్లోకి తీసుకురావడం, ఆందోళన చేయడం, తాము ఎంచుకున్న ఎజెండాపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేయడం, ఆ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్తే అటు లోక్సభ, ఇటు రాజ్యసభ రెండు ఉభయ సభలను విపక్ష ఎంపీలు ఆందోళనతో అట్టుడికిస్తున్నాయి. మొత్తానికి 3వ రోజు కూడా పార్లమెంటు సభలు సజావుగా జరగకుండా స్పీకర్ వాయిదా వేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే విపక్ష ఎంపీలు మాత్రం తాము ఏదైతే ఎజెండా కేంద్ర ప్రభుత్వానికి సూచించామో ఆ ఎజెండా ప్రకారం సభలో చర్చ చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. థాంక్యూ సవిన్.